100% to this film. Thank you one and all. Thank you very, very much. సార్ మీకు కూడా గదర్ అవార్డ్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా సుమా గారికి అందరి తరపున ఒకసారి ఇండస్ట్రీ అందరూ ఏకమై ఒక పెద్ద ఫెలిసిటేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే వద్దు సార్, ఇప్పుడే వద్దు, ఇంకొక 20 ఏళ్ల తర్వాత చేద్దాం సార్ ఆ ఫంక్షన్. ఓకే, సో అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాకే మనకి రవి గారు కూడా మాట్లాడారు వాళ్ళ గురించి. కన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో హను రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ రవితేజ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవితేజ దుగ్గిరాల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఎవరిని ప్రేమిస్తుంది అమ్మాయి అనేది చాలా ట్రైలర్లోను టీజర్లోను అంతు చిక్కలేదు. 20వ తారీఖున చూడాల్సిందే. మా ఫణి గారు అలా పెట్టారనమాట కొంచెం. ఎస్ ఫస్ట్ ఎస్ కన్నా మా దగ్గర 3 మైక్లే ఉన్నాయి. నువ్వు మాట్లాడు. యా హలో. మరీ వెనక్కి వెళ్ళకండి, స్కానర్లు ఉన్నాయి, మీ బాడీ స్కానింగ్ అయిపోద్ది. కొంచెం ముందర ఉండండి. యా హాయ్ బంగారాలు, మంచిగా ఉన్నారా? బంగారాలా? ఐ కాల్ దెమ్ బంగారాలు. రేటు కూడా బాగా పెరిగింది బంగారానికి. సో యా సో నర్వస్ ఫీల్ అవుతున్నాను. యా నాలాంటి అందమైన అమ్మాయి స్టేజ్ మీద ఉంటే అలాగే నర్వస్ ఫీల్ అవుతారు. దట్స్ ఓకే, మీరు బంగారాలతో మాట్లాడండి. సో నేను ఈ ఫిలింలో కార్తిక్ అనే రోల్ చేస్తున్నాను అనమాట, విచ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ రోల్ ఇన్ మై ఒపీనియన్ టు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఆర్టిస్ట్ అవుట్ దేర్, అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ ఈ రోల్. ఎంత పర్సనల్ అంటే, నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక మోనోలాగ్ ఇచ్చారనమాట. ఆ మోనోలాగ్ చదువుతున్నప్పుడే ఐ నాట్ బీన్ ఎగ్జాజరేటింగ్, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అది ఎట్లా అనిపించిందంటే, నేను ఒకవేళ ఒక రచయితను అయి ఉంటే నా లైఫ్లో నేను చూసిన సందర్భాలన్నీ ఒక డైలాగ్ రూపంలో రాయగలిగితే అచ్చం అట్లే ఉంటుందేమో, అంత బాగుండే అనమాట. సో ఆ మూమెంట్ నేను డిసైడ్ అయినా, ఎట్లయినా సరే కార్తిక్ రోల్ నేను చేయాల్సిందే. ఈ ఆడిషన్ నేను క్రాక్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ వాంటింగ్ టు బికమ్ అన్ యాక్టర్ అనుకున్నా. అండ్ యా లక్కీలీ ఐ క్రాక్ ద ఆడిషన్, అందుకే ఇక్కడ ఉన్నాను. సో అంత మంచి రోల్ని నేను చేయగలను అని నమ్మి నాకు ఇచ్చినందుకు ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫస్ట్ నుంచి అంటే ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అర్థం కాలేదు. మాటలతో చెప్పినా సరిపోదు, ఎట్లా థ్యాంక్స్ చేయాలో అర్థం కాలేదు. నా పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ చేద్దాం అనుకున్నా. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ మా విశ్వ అన్న. యాక్టర్స్ ఎంత పర్ఫామ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేయకపోతే దానికి అర్థం ఉండదండి. మా విశ్వ అన్ననేమో క్యాప్చర్ చేయడమే కాదు, అందంగా క్యాప్చర్ చేస్తాడు అనమాట. లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లెక్క ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్న, మమ్మల్ని అంతా మంచిగా చూపించినందుకు. నాట్ జస్ట్ విశ్వ అన్న, టీం మొత్తం, మన మందీప్ బ్రో, రంజిత్ బ్రో, మధు బ్రో, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే నాలాంటి ఒక డెబ్యూటెంట్కి అంటే చాలా కంఫర్టబుల్గా చూసుకున్నాను నన్ను, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ నేను హేషమ్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. హృదయం అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. మాకు షూట్ అయిపోగానే హేషమ్ మ్యూజిక్ కొడుతున్నాను తెలవంగానే అసలు పిచ్చోండి అయిపోయినా నేను. అంటే నేను ఆయన ఫ్యాన్ని, ఆయన